హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఈ ఆల్గో అనేటువంటిది మనం డెవలప్ చేస్తున్నాము, డిజైన్ చేస్తున్నాము అని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం ఆల్గోని ఉపయోగించబోయే ముందు కొన్ని విషయాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అప్ అయితేనే మనం అనుకున్న విధంగా సక్సెస్ కాగలుగుతాం. అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తే మనం ఫెయిల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆల్గో నేను MT5లో మన ట్రేడ్స్ అనేటువంటివి సెటప్ అనేటువంటిది జరుగుతుంది. MT5లో అది MT5 ఏంటి, ఎలా ఇదవుతుంది అనేది నేను తర్వాత మీకు చూపిస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ చూపిస్తాను. అయితే ఇక్కడ ఇది డెమో అకౌంట్ మాత్రం, ఇదేం రియల్ అకౌంట్ కాదు, డెమో అకౌంట్ మాత్రం. సో మీరు మనం ఫస్ట్ ట్రయల్ అనేటువంటిది ఇస్తాం. 10 రోజుల్లో, వారం ఏదో మీరు మీ ప్రాక్టీస్ అనేటువంటిది చేసుకొని దాని మీద నమ్మకం కలిగి అది అలవాటు అయినప్పుడు మనం తర్వాత రియల్ అకౌంట్లోకి వెళ్తే బాగుంటుంది. డైరెక్ట్గా రియల్ అకౌంట్లోకి వెళ్తే ఒక్కోసారి మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ డెమో అకౌంట్స్లోనే మనం ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. ఇక్కడ మీరు చూడండి, మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క ట్రేడ్స్ అనేటువంటి ఈరోజు ఉదయం 10:30 ఆ ప్రాంతంలో ఆల్గోని ఆన్ చేసాం. దీన్ని 24 అవర్స్ రన్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఉదయం ట్రేడింగ్లో 9 కూర్చొని సాయంత్రం 3:30-4 గంటలు ఎప్పుడు మనం ఎదురుగా చూసుకుంటూ ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడైనా మీరు ఆన్ చేసుకొని అది ఎలా ఆన్ చేసుకోవాలో, ఎలా క్లోజ్ చేసుకోవాలో మనం చెప్తాం. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. మీరు ఎప్పుడైనా సరే ఆల్గోని ఆన్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ పొజిషన్స్ అనేవి ఉన్నాయా, ఇది ఇక్కడ పొజిషన్ $10, $11, $8, $9 అని చూపిస్తుంది కదా ఇక్కడ పొజిషన్ అనేటువంటిది. సో ఈ పొజిషన్ని మనం క్లోజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇవ్వాల్సిన ప్రాఫిట్ అనేటువంటిది ఇచ్చింది, క్లోజ్ అయిపోయింది. మనం క్లోజ్ చేసుకొని అప్పుడు ఆల్గోని ఆఫ్ చేయాలి. ఇప్పుడు చూడండి, వెంటనే ట్రేడ్ వేసేసింది. నేనేం వేయలేదు ట్రేడ్, ఇది ఆటోమేటిక్గా ట్రేడ్ వేసేస్తుంది, క్లోజ్ చేస్తుంది. మీరు గమనించే ఉంటారు. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒకవేళ మనకు అయింది టైం 9 మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం, 8:30 నుంచి ప్లాన్ చేయండి. 8 o'clock నుంచి మీరు దీన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తర్వాత కనుక ఈ ట్రేడ్స్ సైకిల్ స్టార్ట్ అయిందంటే మీరు ఏం చేయలేరు. ఆ సైకిల్ క్లోజ్ అయిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మీకు దాదాపుగా 1 గంట, 2 గంటలు, 3 గంటలు అట్లా లేట్ అయ్యి నిద్ర లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 9 గంటలకు క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు 8 గంటలకే మీరు ట్రేడ్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 8 గంటలప్పుడు ఇక్కడ $3, $5, $10 ప్రాఫిట్ అనేటువంటి చూపిస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేసి కొత్త ట్రేడ్ క్లోజ్ చేసేసి ఆల్గోని ఆఫ్ చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అట్లా ఇది వర్కౌట్ అనేటువంటిది అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేసుకొని మనం దీన్ని చాలా జాగ్రత్తగా మనం రన్నింగ్ చేయగలిగితే మనకి అవకాశం అనేటువంటిది కొంచెం ఎర్న్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో నష్టాలు రావా, పిచ్చగా అది ఇది అని అంటే మనం పెట్టేటువంటి క్యాపిటల్ని బట్టి ఉంటుందన్నమాట. ఏదైనా నష్టం, రిస్క్ అనేటువంటిది లేకుండా ఉండదు. నష్టం వస్తే చాలా ఎక్కువగా వస్తుంది అనేది గమనించండి. మనకి మార్కెట్ అనేటువంటిది వెళ్ళిపోతా ఉన్నా, పడిపోతా ఉన్నా అప్పుడు మనకి కొంచెం రిస్క్ అనేటువంటిది ఉంటుంది. న్యూస్ టైంలో కొంచెం రిస్క్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేటువంటిది చేయాలి. తర్వాత ఏదైనా సరే న్యూస్ అనేటువంటిది కనుక ఉంటే, న్యూస్ ఇప్పుడు 6 గంటలకు ఉందనుకోండి, ఈరోజు ఈవినింగ్ 6 గంటలకు ఉందనుకోండి, మీరు 5 గంటల నుంచే ఈ ట్రేడింగ్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 6 గంటలకి న్యూస్ వచ్చినప్పుడు ఒకేసారి స్పైక్ సప్మని 100 పాయింట్లు పెరుగుతాయి, సప్మని 100 పాయింట్లు పడిపోవటం, ఇట్లాంటివి మనం చూస్తున్నాం కదా. అటువంటివి ఉన్నప్పుడు అంటే న్యూస్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతాగా ఎలా వెళ్ళినా కూడా మనకి పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు.
కాబట్టి ఈ వీడియోలో మీకు వస్తున్నటువంటి చూసారు కదా, ఇందాకనే బుక్ చేసేసింది, ఇప్పుడు బుక్ చేసేసింది. సో ఇక్కడ కనుక క్లోజ్డ్ పొజిషన్స్ కనుక చూస్తే ఇగో $12 బుక్ చేసింది, ఇక్కడ $12 బుక్ చేసింది, తర్వాత $12, 11 లాస్, $1, $49 బుక్ చేసింది, 7:34కి అప్పుడు $49 బుక్ చేసింది. తర్వాత వెళ్తే చూడండి $10 బుక్ చేసింది, ఇక్కడ $3 బుక్ చేసింది, $49 బుక్ చేసింది, $0.51, $24 లాస్, 1.01 ఇట్లా బుక్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నడుస్తూ ఉందా, మీకు మార్కెట్ అనేటువంటిది నడుస్తూనే ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక నా పొజిషన్ క్లోజ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు $4 ప్రాఫిట్ ఉంది. సో ఈ విధంగా మనం ప్లానింగ్ అనేటువంటిది పక్కాగా కనుక్కుంటే దీంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అదే ఎలా పడితే అలా చేస్తే మనం క్యాపిటల్ మొత్తం కూడా పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడే మనమేమి రిలీజ్ చేయట్లేదు, కొన్ని రోజులు ప్రాక్టీస్ మీరు కూడా చేయాలి. మీరు చేసినప్పుడు మాత్రమే రియల్గా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ.